హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో టిప్ చెప్దామని ఈ వీడియో చేశాను. ఇవి కాశ్మీర్ గులాబీలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి. మే నెలలో కూడా, అంటే ఎండాకాలం వచ్చేసినా కూడా మా గార్డెన్లో చక్కగా పూలు వస్తున్నాయి. ఇలా పూలు రావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, పూసిన పువ్వు కోసుకునేటప్పుడే ఒక 2-3 ఇంచెస్ దూరంగా కోసుకోవాలి. అందరూ కాడ ఒక్కటే కోస్తారు, కాడ కాదు, కాడ తర్వాత కూడా ఎక్కువ దూరంతో కట్ చేసుకున్నట్లయితే ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి మొగ్గలు అనేవి వెంటనే వచ్చేస్తాయి. నర్సరీల్లో చూసారా, గుత్తులు గుత్తులు పూలు ఉంటాయి. ఇప్పుడు మా మొక్కకు చూడండి ఎన్ని పూలు ఉన్నాయి. ఇన్ని పూలు ఇలా కాస్తున్నాయి అంటే ఇలా పూస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ఇలాగా కటింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. గులాబీ మొక్కకి మెయిన్ కటింగేనండి. మీరు ఎంత లాంగ్ కటింగ్ చేసుకుంటూ ఉంటారో స్టెమ్స్ని, పూలు అంతే విధంగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. నా దగ్గర ఉన్న కాశ్మీర్ గులాబీలు తెలుపు, ఎరుపు ఈ రెండు కూడా నాకు బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. చూసారా, ఇలా కటింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.